ఒక పాత పాట, ఓల్డ్ సాంగ్ పాడుతున్నాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలువలెను శిలావలెను, పౌలువలెను శిలావలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. కొండలాంటి మొండి హృదయం మండించుతున్నా, కొండలాంటి మొండి హృదయం మండించుతున్నా. పండియుగా పాపులనైనా, పండియుగా పాపులనైనా నిలచుచునే పరము చేరా, నిలచుచునే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత కలుషములను కడిగి వేయు. వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరిగానే, వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరిగానే. 99 గొర్రెలను విడచి, 99 గొర్రెలను విడచి, ఒంటరి అయిన గొర్రెను వెతకెను, ఒంటరి అయిన వెతకెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే, తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాక, చెప్పండి, తప్పు తెలిసి రాక తండ్రి అతని చేసుకొని, తండ్రి అతని చేసుకొని. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. యోహాను రాసిన మొదటి పత్రిక ఆరాధనకు సహాయకరంగా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి మాటను మనం చూద్దాం. 8-9 వచనాలు చదవండి. మొదటి అధ్యాయం.
మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం అందరూ చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 2వ మాట కూడా చదువుదాం. 2వ అధ్యాయం 1వ వచనం అందరూ కలిసి, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను. ఎవడైనను పాపము చేసిందలా నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూచుదుము కనుక ఆయనను పోలియుదుమని ఎరుగుదుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవును జీవము గల మా తండ్రి, గొప్ప దేవా, ప్రభువా, నీ నామమును బట్టి నీ ప్రజలను నీ యొద్దకు నీవు సమకూర్చిన మీ ప్రేమతటికై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినాన యావత్ ప్రపంచమంతా మా ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన నామాన్ని స్మరిస్తూ ఆరాధిస్తూ ఉండగా అందులో వచ్చిన మందగా మేము కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం, నీ ప్రేమను నీ సత్యమును నిన్ను ఎరిగి హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లించుటకు చేరి ఉండగా తండ్రి, నీవే నీ ఆత్మచేత మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన వాక్యంలో ఉన్న ప్రభువా సత్యం, ఆ వాక్య సత్యం ప్రత్యక్షత నాకు మాకందరికీ దయచేసి మనుషుల హృదయాల్లో హృదయపూర్వకమైన కృతజ్ఞత పుట్టినట్లు మీరే కార్యము జరిగించుదురని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మొదటి మాట, 3 మాటలు చెప్పుకుందాం. మొదటి మాట, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయును. క్రైస్తవ జీవితము పాప క్షమాపణతో ప్రారంభమవుతుంది. క్రైస్తవ జీవితము అంటే క్రీస్తును కలిగిన జీవితము. ఒక వ్యక్తి క్రీస్తును కలిగి ఉండడం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే పాపములు ఒప్పుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది. దేవుడు పరిశుద్ధుడని, పరిశుద్ధుడైన దేవుని యొద్ద మానవుడు బ్రతకాలి అంటే అతని పాపం పరిహరించబడాలని, ఈ పాప పరిహారం కొరకు ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ఒక్కడే పాప పరిహారానికి అవసరమైన పరిశుద్ధ రక్తము చిందించాడని, ఆయన పవిత్ర రక్తము ద్వారా తప్ప పాప క్షమాపణ పరిహారం ఎక్కడ లేదని విశ్వసించి నమ్మి ఎవరైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు అని చెబుతారో అక్కడ పాప క్షమాపణ పొందినందున యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని కుమారులుగా వారు మార్చబడతారు. They will become the children of God by confessing their sin, by cleansing their sins in the blood of Christ. People will become the children of God. దేవుని పిల్లలుగా మార్చబడతారు పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేసుకున్న తర్వాత. అయితే ఈ పాపమును క్షమించడం అనేది ఎలా జరుగుతుంది అనే దానికంటే పాప క్షమాపణ అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. గమనించదగిన మాట అక్కడ సమస్త దుర్నీతి నుండి అన్నాడు. సమస్త దుర్నీతి నీకు తెలియదు. నీకు తెలిసిన దుర్నీతి నీకు అర్థమైనంత వరకే. ఎవరిని కొట్టావో, ఎవరిని తిట్టావో, ఎవరిని దూషించావో గుర్తున్న వరకే నీ పాపం ఒప్పుకోగలవు. అయితే అద్భుతమైన మాట, సమస్త దుర్నీతి నుండి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, నీ జీవితంలో ఉన్న ప్రతి పాపమును సమస్త దుర్నీతి నుండి ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. మరో మాట చెప్పాలంటే నువ్వు తెలిసిన పాపమే ఒప్పుకుంటున్నావు, కానీ నీకు తెలియని పాపములను కూడా ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను కడిగి పవిత్రులనుగా చేస్తాడు. సమస్త దుర్నీతి అంటే అది అర్థం.
సమస్త దుర్నీతి ఇన్వాల్వ్స్ ద సిన్ ఆఫ్ యువర్ పాస్ట్, ద సిన్ ఆఫ్ యువర్ ప్రజెంట్ అండ్ ద సిన్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. సమస్త దుర్నీతి అనేది అక్కడ ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకు ఆయన నీ పాపాలు క్షమిస్తాడు అనంటే ఏమండి, 2 కారణాలు. 1, ఆయన నమ్మదగిన వాడు. 2, నీతిమంతుడు మన ప్రభు. నమ్మదగిన వాడు అంటే మీరు ఒప్పుకుంటే నేను క్షమిస్తానన్నాడు కదా. మనం ఒప్పుకున్న మాట సత్యమైతే ఆయన క్షమించిన మాట కూడా సత్యమే. మీరు ఒప్పుకోండి నేను క్షమిస్తా అన్నాడు. ఒప్పుకున్న మాట సత్యమైతే క్షమించిన మాట కూడా సత్యమే. క్షమించిన మాట సత్యమని ఎందుకు చెప్తాం? ఆయన క్యారెక్టర్ని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి. ఏంటి ఆయన స్వభావము? 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనము నమ్మదగిన వారము అనేక సార్లు, కానీ ఆయన తన నమ్మకత్వానికి కట్టుబడి ఉంటాడు. ఉదాహరణకి 12వ అధ్యాయంలో అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీ సంతానమును దీవిస్తాను, భూలోక వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడతాయని చెప్పాడా? 12వ అధ్యాయం 10వ వచనంకి వచ్చేటప్పటికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, భార్యను గురించి సహోదరుని చెప్పాడు, మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ను బట్టి అబ్రహామును దేవుడు శిక్షించాలి. కానీ ఫరోను వేదనలతో బాధించి అబ్రహామును తప్పించి 13వ అధ్యాయం 4వ వచనములో మరలా బలిపీఠము కట్టేటట్టుగా దేవుడు చేశాడు. అంటే అబ్రహాము దీవిస్తాను అని చెప్పాడు, ఒక మాట ఇచ్చేశాడు, ఒక నిబంధన చేశాడు. నిబంధనకు కట్టుబడి అబ్రహాము యొక్క పొరపాటును ఆయనే క్షమించి, యాక్చువల్గా మిస్టేక్ చేసింది అబ్రహాం, దేవుడే తన స్వభావాన్ని బట్టి క్షమించి ఆ క్షమాపణ గుర్తుగా 13వ అధ్యాయం 4వ వచనంలో చేసిన బలిపీఠమును బట్టి ఆయన క్షమించి ఇంకా ఆయన ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అలాగే 14లో దశమ భాగాలు ఇస్తాడు. అబ్రహాం 15లో నాకు సంతానం లేదు అని వాపోతాడు. 16వ అధ్యాయంలో దేవుడు శారాతో మాట్లాడతాడు. అక్కడ గొప్ప కార్యాలు 15వ అధ్యాయంలో వాగ్దానం చేస్తాడు. 21వ అధ్యాయంకి వచ్చేటప్పటికి శారాను గురించినటువంటి మాట నెరవేర్చి ఇస్సాకు అనే అబ్బాయిని ఇస్తాడు. ఇస్సాకులో నుండి మన ఊహకు అందనటువంటి మన జనాంగాన్ని ప్రపంచంలోనికి తీసుకొని వస్తాడు. ఈ మధ్యలో అబ్రహాములో చాలా మిస్టేక్స్ జరిగినాయి, చాలా పొరపాట్లు జరిగినాయి. అబీమెలెకు దగ్గర, ఆదికాండం 20వ అధ్యాయం అబీమెలెకు దగ్గర కూడా సహోదరి అని చెప్తాడు. నువ్వెందుకు చెప్తావు బుద్ధి లేనోడా అని అన్యుని చేత గద్దించబడిన ఆ స్థితి అబ్రహాముకు వచ్చింది. నీవంత గొప్ప దేవునికి బిడ్డవై ఉండి నువ్వు ఎలా చెప్తావు ఈ మాటని అన్యుడైన ఫరో గద్దించాడు, అబీమెలెకు కూడా గద్దించాడు. ప్రియులారా, ఇన్ని మిస్టేక్స్ ఆయన జీవితంలో ఉన్నాయి. బట్ మనము నమ్మదగని వారమైనను ఆయన చెప్పండి నమ్మదగినగా ఉండేవాడు. కిందే ఉందంటే 2వ తిమోతి 2:13లో కింద పుట్టినట్లో ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చెయ్యలేడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్పాను ఈ మాట? మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. అంటే ఒప్పుకున్న మాట సత్యమైతే క్షమించిన మాట కూడా సత్యమే. నువ్వు పాపాలు ఒప్పుకోవడం జెన్యూన్ అయితే, నిజమైతే, ఒరిజినల్ అయితే ఆయన క్షమించిన మాట కూడా సత్యం. ఎందుకు క్షమించిన మాట సత్యం అంటే ఆయన నమ్మదగిన వాడు. అది ఎన్నేళ్ళైనా ఆయన తన స్వభావానికి కట్టుబడి ఉంటాడు, కానీ తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడు. నెగిటివ్ సెన్స్లో కూడా కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి, చెడ్డ అలవాట్లు. వాడి బుద్ధి అదిరా, వాడు అది చేయకుండా ఉండలేడు అని అంటారే, ఆ టైపులో మన ప్రభు యొక్క బుద్ధి ఏంటంటే నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏది చేయలేడు. కాబట్టి ఒప్పుకున్న మాట సత్యమైతే ఆయన క్షమించిన మాట కూడా సత్యమే. ప్రైజ్ ది లార్డ్. నిజంగా అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. అండ్ దెన్ కాబట్టి నువ్వు ఒప్పుకుంది నీకు తెలిసిందే, కానీ ఆయన సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేశాడు. ఎందుని బట్టి? ఆయన నమ్మకత్వాన్ని బట్టి. 2, ఆయన నీతిమంతుడైన దాన్ని బట్టి.
ఆయన నీతిమంతుడంటే ఇచ్చిన మాట నెరవేరుస్తాడు అనేది అందులో ఉంది, ఆ భావం అందులో ఉండాలి. అండ్ దెన్ సెకండ్లీ, రెండో విషయానికి వద్దాం. 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్న పిల్లలారా, పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవ తలంపు ఏంటి అంటే, సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రపరిచిన మాట సత్యం. మన పాపములు క్షమించిన మాట సత్యం. దేవుడు నీ పాపాలు క్షమించకపోతే ఆత్మచేతనం ముద్రించబడేదానికి కాదు, ఆత్మచేతనం ఆ నడిపింపు అనేది ఉండేది కాదు, వాక్యం పట్ల డిజైర్ ఉండేది కాదు, ప్రార్థన పట్ల ఆసక్తి ఆశ ఉండేది కాదు. ఇఫ్ యూ హ్యావ్ డిజైర్, లాంగ్ డిజైర్ ఫర్ ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ద ఫెలోషిప్ ఆఫ్ బిలీవర్స్, it is a sign that you are saved. Beloved brothers and sisters, if you have strong desire for the word of God and for the prayer and for the fellowship of believers, it is a sign that you are saved. If you are not saved, you will not have such a feeling. When you fail to read the word of God, when you fail to spend time in the presence of God, when you fail to attend the church of the believers fellowship, you will fail. You will feel automatically very guilty. If you are guilty, that because you failed to attend the fellowship and prayer and word of God, it is a sign that you are saved, that you are sealed with the Holy Spirit. నువ్వు దేవుని ఆత్మచేత ముద్రించబడ్డావు. దేవుని ఆత్మచేత కనుక ముద్రించబడకపోతే, అయ్యో నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోయాను, అయ్యో నేను ఎందుకు వాక్యం చదవలేకపోయాను, అయ్యో నేను ఎందుకు విశ్వాసుల యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నానని ఫీలింగ్ నీకు ఉండదు. అది ఉంది అంటే నీవు రక్షించబడ్డావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ నీలో ఉన్నాడు కాబట్టి ఈ ఫీలింగ్స్ అన్ని కూడా నీ జీవితంలో ఉన్నాయి. సో దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో సమ్ టైమ్స్, కొన్నిసార్లు ఎన్నో మిస్టేక్స్ దొరుకుతూ ఉంటాయి. పాపం అనే పెద్ద పదాన్ని నేను వాడదలుచుకోలేదు. మిస్టేక్స్, అనుకోనని, ఒకవేళ అనుకున్నదైనా మిస్టేక్స్ దొరుకుతూ ఉన్నప్పుడు, ఉదాహరణకి అనుకోని మాట నువ్వేదో అన్నప్పుడు నాలుగు కలుసుకుంటాం. అబ్బా అనుకున్నా బాగుండేదబ్బా, పొరపాటున నాలుగు కలుసుకుంటావు. మాట విషయంలో తప్పిపోతే నువ్వేదో ఫీల్ అయిపోతావు. ఇంకేదో సమ్ మిస్టేక్స్ ఆర్ రోలింగ్ అవే అండ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు విశ్వాసకు ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే, నేను మాటి మాటికి ఓడిపోతున్నానే, మాటి మాటికి మాటలో తప్పిపోతున్నాను, మాటి మాటికి ఈ మిస్టేక్స్ అన్ని చేస్తూ ఉన్నాను, ఇక నేను ఓడిపోయినట్టే, ఇక నేను ఆయన కుమారుడిని కాదు, ఇక నేను ఆయన కుమార్తెను కాదు. ఎలా అవుతాను? మాటి మాటికి పొరపాట్లు ఒకటే దొరికిపోతా ఉంటే, ప్రభువా అసలు నేను నీ కుమారున్నా కాదా, నీ కుమార్తెనా కాదా, అసలు నా మారు మనసు నిజమైందా కాదనే డౌట్ నీ జీవితంలోకి ఎప్పటికే ఎన్నిసార్లు అయినా వచ్చిందేమో తెలియదు నాకు. అలా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అప్పుడు నీకు సహాయం చేసే వాక్యం ఏంటంటే ఇదే వాక్యం. ఏంటది? 2వ అధ్యాయము 2వ లైన్ నుండి చదవండి. ఎవడైనను పాపము చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఉత్తరవాది అంటే అడ్వకేట్, ఇంగ్లీష్లో, తెలుగులో లాయర్, అడ్వకేట్. ఇలా చెప్తాను, నేను చాలా చెప్పినట్టు గుర్తుంది, బట్ ఐ వాంట్ టు రిపీట్ ద సేమ్ ఇల్లస్ట్రేషన్, ఎక్స్ప్లెనేషన్. ఎడమవైపు ఒక ముద్దాయి ఉన్నాడు, ఎడమవైపు ఒక ముద్దాయి ఉన్నాడు, తప్పు చేసిన వాడు ఉన్నాడు, చేయకుండా పనులు చేసి వచ్చాడు, అనుకున్న మాట అన్నాడో, కొట్టాడో, తిట్టాడో, ఏం చేశాడో తప్పు చేశాడు. సాతాను
సాతాను యొక్క ఇన్స్పిరేషన్కు లోబడి మరి వాడు తప్పు చేశాడు. ఇటుపక్క బోన్లో తప్పు చేసిన వాడు ఉన్నాడు. ఇటుపక్క కుడివైపు లాయర్ ఉన్నాడు. కుడివైపు లాయర్, మధ్యలో జడ్జి ఉన్నాడు. జడ్జి ఇప్పుడు ఎడమవైపు ఉన్నటువంటి బోన్లో ఉన్నటువంటి ముద్ద ఎవరంటే బిలీవర్, విశ్వాసి. వాడు ఏం చేశాడంటే, ఒకసారి ఎందుకు ఊరుకుంటా మాట్లాడలేవో, ఒక దెబ్బ కొడితే నీ జోలికి రాడుగా అని సైతాన్ని చెప్తా ఉంటే శ్రీనివాసరావు పోయి ఎవరినో కొట్టాడు, రాళ్ళు కొట్టొచ్చాడు. రాళ్ళు కొట్టేస్తే అప్పుడు సైతాన్ అన్నాడు, నువ్వు నా పార్టీ సీను, నువ్వు నా పార్టీ అని వాడు సంకలాగా రాస్తున్నాడు. ఎవరో సాతాను సంకలాగా రాస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, సాతాను వచ్చి, అబ్బాయి అతను ముద్దాయి అయిపోయాడు, నిన్న దాకా నిన్ను వెంబడించాడు కదా, అతను చాలా తప్పు చేశాడు, అతను నా పార్టీ అన్నాడు. అంటే ఇక్కడ లాయర్ ఉన్నాడు, అడ్వకేట్ అంటున్నాడు, అయ్యా ఈ జడ్జి అడుగుతున్నాడు, శిక్షిద్దాం అనుకుంటున్నాడు. ఓహో, నిన్నింతగా ప్రేమించి, నిన్నింతగా నీ కొరకు త్యాగం చేయించి, నిన్ను ఒక నీతిమంతుడిగా తీరిస్తే నువ్వు ఇలా చెప్పుడు మాటలు విని అవ పండు తిన్నట్టు నువ్వు వాడిని కొట్టొస్తావా? అట్లయితే నువ్వు నరకానికి పాత్రుడు అని తీర్పు తీద్దాం అనుకున్నాడు. ఎవరో జడ్జి అనుకుంటా ఉన్నాడు. అప్పుడు అడ్వకేట్ లాయర్ ఉండి అన్నాడు, అయ్యా అతను చేసిన ప్రతి తప్పుకి చెల్లించాల్సిన వెలంతా నేను ఎప్పుడో చెల్లించానయ్యా. అతడు నిర్దోషి, అతడు దోషేమి కాదు. అతను దోషానికి తప్పిదాలకి రావాల్సిన శిక్ష అంతా నేను ఎప్పుడో పొందాను, పెనాలిటీ నేను చెల్లించాను. అతడు దోషి కాదు, నన్ను బట్టి నేను చేసిన త్యాగమును బట్టి. అంతేకాదు, పాపము చేసిన వాడికి నీ ఎదుట పశ్చాత్తాపం జరగాలి కదా. అతని తరపున నేను పశ్చాత్తాపం అనేటువంటి క్రియను నేను చేశానయ్యా అని అంటే, అప్పుడు ఈ జడ్జి అన్నాడు, అలాగైతే వదిలే, ఓ సాటన్, నువ్వు ఇక మాట్లాడడానికి లేదు. నువ్వు అతని మీద మోపుతున్న నింద తప్పు చేశాడని, కొట్టాడని, తిట్టాడని, ఇక నీకు సంబంధించిన వాడేదని, నువ్వు చేస్తున్న వ్యాజ్యం అది చల్లదు. ఎందుకంటే అతను చేసిన ప్రతి తప్పుకి ఈ లాయర్ గారు ఎప్పుడో పెనాలిటీ చెల్లించేశాడు, అతడు నీతిమంతుడు అని తీర్పు తీర్చాడు. ఎవరైనా ఉత్తర జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ వండర్ఫుల్ కంపానియన్. ఎంత అద్భుతమైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఎవడైనా నువ్వు పాపము చేసినలా తండ్రి యొక్క ఒక ఉత్తరవాది ఉన్నాడు. తండ్రి పరలోకమందున్న దేవుడు, పరిశుద్ధుడు, పాపమును చూడలేనంత నిష్కళంకమైన కన్నులు గలవాడు. ఒక వ్యక్తిలో ఉన్న తప్పును నిలువున ఖండించి గద్దించి శిక్షించే సర్వాధికారాలు కలిగిన ఆ జడ్జి, హెవెన్లీ ఫాదర్, ఆ ఫాదర్ దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు ఒక లాయర్గా ఉండి అంటున్నాడు, ఇదిగో ఆ శ్రీనివాస్ కొరకు, ఆశీర్వాదం కొరకు నేను ఎప్పుడో పెనాల్టీ చెల్లించాను. ఫాదర్, అతన్ని మీరు వదిలివేయవచ్చు. ఏ ప్రాయశ్చిత్తం జరిగితే అతని పాపం పరిహరించబడిందో ఆ ప్రాయశ్చిత్తము నేను ఎప్పుడో చేశాను. ఫాదర్, నీవు ఆయన్ని విడిచిపెట్టవచ్చు అన్నప్పుడు ఈ ఫాదర్ ఏం చేశాడు? ఆ ముద్దాయిని ఏమండి విడిచిపెట్టేశాడు. ఆ ముద్దాయి ఎవరంటే నువ్వే. ఎవరు? ఇక్కడున్నా నువ్వే. అనేక మార్లు తప్పిపోతూ, అనేక మార్లు నీ జీవితంలో మిస్టేక్స్ చేస్తూ, ఇంకొంతమంది అయితే దేవుడు క్షమిస్తాడులే అనే దాన్ని అడ్డం పెట్టుకొని తప్పు చేస్తూనే ఉండేవాళ్ళు ఉంటారు. వద్దు, అలా చెయ్యొద్దు. కృప విస్తరించవల్లని పాపములో నిలిచి ఉందమా? ఎక్కడుందా మాట? ఏమండి, రోమపత్రిక 6వ అధ్యాయంలో ఉంది. కృప విస్తరించవల్లని పాపముందు నిలిచి ఉందమా? అలా దాన్ని కృపను ఆధారం చేసుకొని తప్పులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నో, అయితే బట్ ద థింగ్ ఈస్, నేనేమంటున్నాను, నీ జీవితంలో ఒక పొరపాటు జరిగినప్పుడు నేను ఎందుకు ఇలా పొరపాట్లు చేస్తున్నాను, నేను ఎందుకు ఇలా ఓడిపోతున్నాను, ఇక నేను దేవుని కుమారుడు కాదు, ఇక నేను దేవుని కుమార్తెను కాదు,
ఎంతైనా ఇన్ని మిస్టేక్స్ చేస్తే క్షమిస్తాడా దేవుడు అనే ప్రశ్న నీ జీవితంలో ఉందేమో. అందువల్లే మాట్లాడలేకపోతున్నావేమో, అందుకే సువార్త చెప్పలేకపోతున్నావేమో, అందుకే మనుషుల మధ్య తిరగలేకపోతున్నావేమో, అందుకే ఆ ఫీలింగ్, ఆ గిల్టీ ఫీలింగ్ నిన్ను బంధించి మనుషుల మధ్యకి పోకుండా ఫ్రీగా ఉండకుండా చేస్తుందేమో. అవసరం లేదు. నీ జీవితంలో జరిగిన ప్రతి మిస్టేక్కి యేసు ప్రభువు వారు ముందే పెనాల్టీ చెల్లించాడు. ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఎస్, మిస్టేక్ జరిగిందా పాప, చెల్లి, తమ్ముడు, యు కమ్, ఐ పెయిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నువ్వు నా దగ్గర వచ్చి ఒప్పుకోవడమే. అందుకే ఈ పత్రిక ఎవరికి రాశారు తెలుసా? ఈ పత్రిక రక్షించబడిన విశ్వాసులకు రాసిన పత్రిక. వాళ్ళతో చెప్తున్నాడు ఏమని? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. దేవుడు పెనాల్టీ చెల్లించిన మాట నిజమే, కానీ నువ్వు అడగాలి, ప్రభువా మొన్న జరిగిన సందర్భంలో, మొన్న జరిగినటువంటి విషయాల్లో నీ ఆత్మను బహుగా నేను దుఃఖపెట్టాను, మనస్సాక్షిని చంపుకుని ప్రవర్తించాను. అసలు నేను పరలోక సంబంధమైన దేవుని కుమార్తెను కుమారుడైన సెన్స్ కోల్పోయి మనుషులను సంతోష పెట్టడానికి మతిలేని దానిగా, మతిలేని వాడిగా ప్రవర్తించాను, మాట్లాడాను. నన్ను దయతో క్షమించవా ప్రభువా అని నువ్వు నిజంగా ప్రార్థన కనుక చేస్తే ఆ ఉత్తరవాది నీ పక్షాన నువ్వు మరలా పాపము చేయకుండా నిన్ను కాపాడి నిన్ను విడుదల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి విషయం రక్షించబడుట. రెండో విషయం, రక్షించబడిన తర్వాత నీ జీవితంలో మిస్టేక్స్, పొరపాట్లు, పాపము జరగకుండా, ఒకవేళ జరిగినా నీవు ధైర్యంగా దేవునితో సమాధానం కలిగి ఉండడానికి దేవుడి వాక్యాన్ని ప్రభు నీ కోసం రాశాడు. మూడవ మాట, మూడవ అధ్యాయం. దయచేసి చూడండి. చదువుదామా? రెండవ వచనం చదువుదామా? మొదటి నుంచే చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలైనా కానీ ఆయన్ని ఎరుగలేదు. మళ్ళా చదవండి అందరూ. రెండో వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. థర్డ్ స్టెప్ ఏంటంటే, నేను చెప్పాను, క్రైస్తవ జీవితము పాప క్షమాపణతో ప్రారంభమవుతుంది. మన పాపములను ఒప్పుకుంటే రక్షించబడిన తర్వాత కూడా ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రంగా చేస్తాడు. రెండవదిగా, నీ జీవితంలో పాపాలు, పొరపాట్లు దొరుకుతున్నప్పుడు దాన్ని పట్టుకొని కూర్చొని కురికిపోయి ఇక లాభం లేదనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని తిరిగి రీకనెక్ట్ అయి, రికన్సైల్ అయి నువ్వు దేవునిలో నీ జీవితాన్ని కొనసాగించవచ్చు. అందుకే ఉత్తరవాది అనే పదాన్ని అక్కడ మన కొరకు దేవుడు ఉంచాడు. మూడవ మాట ఏంటంటే, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. we became the children of God. మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అనండి ఆ మాట. మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఏమవుతామో చెప్పాడు చూడండి. ఏమవుదుమో కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము. we will see Jesus in glory. యేసుక్రీస్తును మనము మహిమలో చూస్తాం. ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాము కనుక వినండి, ఆయనను పోలి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా సంతోషంగా ఉందా ఈ వాక్యం? దేవుడు అర్థమయ్యే కొద్దీ మన జీవితాల్లో చెప్పలేని ఆనందం, సంతోషం వస్తాయి. మనం అనుకుంటున్నాం మన స్థితిని చూచి, నా బట్టలు ఎలా ఉన్నాయి, నా మనసు ఎలా ఉంది, నా తీరు ఎలా ఉంది, నేనేముందలే, నేను యేసు ప్రభులాగా నేను ఎక్కడ ఉంటానులే అది చెప్పడమే, కానీ నేను అవుతానా, నేను చూస్తాను. నో. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ యువర్ కన్ఫెషన్, నీ ఒప్పుకోలు సత్యమైతే, నీ పాపపు ఒప్పుకోలు సత్యమైతే, నువ్వు ఆత్మచేత ముద్రించబడతావు. ఆత్మచేత ముద్రించబడిన మాట సత్యమైతే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీవు ఆయనను పోలి ఉంటావు.
మనం ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఎంత అద్భుతమైన సంగతి! నువ్వేమనుకుంటున్నావు? నీ బట్టలు చూసుకొని నేనేముందులే అనుకుంటున్నావు. నో, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై నే ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై నే ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏ మౌనమే అనండి గట్టిగా, ఏ మౌనమే ఎవరు సమీపించలేని యేసులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌనమో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమవుదుము రెండవ వచనం, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియందుమని ఎరుగుదుము. మూడవ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడిగా చేసుకును. అంటే ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు ఆటోమేటిక్ గా పవిత్రుడిగా చేసుకుంటా ఉంటాడు. ఓ, I am going to reach, I am going to stay in the Lord who is in glory. It is true that I am going to be with the Lord eternally in glory. మహిమలో శాశ్వతంగా నిత్యము ప్రభుతో నేను ఉండబోతున్నాను. పరిశుద్ధులైన ప్రభు, మహిమ కలిగిన ప్రభు, శాశ్వతులైన ప్రభు, ఆయనతో నేను ఉండబోతున్నాను. ఎవరైతే నిరీక్షణ పెట్టుకుంటారో ఆటోమేటిక్ గా తమను తాము పవిత్రులుగా చేసుకుంటారు. ఆ నిరీక్షణ కనుక పెట్టుకోకపోతే పవిత్రులుగా చేసుకోలేరు. కాబట్టి ఈ మూడు విషయాలు బట్టి నిజంగా మీకు అర్థమైంది, ఈ మంచి ప్రభు, ద వండర్ఫుల్ గాడ్, వెరీ గుడ్ గాడ్, అన్చేంజబుల్ లవ్, అన్చేంజింగ్ గ్రేస్, మారని కృప, మారని ప్రేమ కలిగిన ఈ గొప్ప ప్రభుని మీకు నిజంగా స్తుతించాలనిపిస్తుందా? తల వంచండి, కొద్ది నిమిషాలు ప్రేరేపించబడిన వాళ్ళు ప్రభుని స్తుతించవచ్చు.